ఠానేలంక, కూనాలంకల్లో వరద ప్రవహిస్తోంది. పంటలన్నీ దెబ్బతిన్నాయి. తాళ్లరేవు మండలం గోగుల్లంక, కె గంగవరం మండలం సేరిల్లంక, ఐ పోలవరం, కాట్రేనికోన మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు, లంకలు నీట మునిగాయి. పశుగ్రాసంతో పాటు పశువుల్ని కట్టేసేందుకు లంకవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. తోల పరిస్థితి అంటే గడ్డి పరకలు లేవండి. ఎక్కడో లంకలో ఉన్నాం మేము. అక్కడి నుంచి ఇక్కడ తోలు తీసేసుకున్నాం. గత 6 రోజులుగా వచ్చిందండి. వచ్చి ఇలా పొలాలు ఉండిపోయిందండి. చాలా పంట నష్టం జరిగిందండి. బీరపోతులు, వంగ చెట్లు, బెండపోతులు ఇలాంటితోనేమో ఇలా ఉండిపోయిందండి. ఎకరానికి 15,000, 20,000 పెట్టుబడి పెడతారండి. పెట్టిన పెట్టుబడి నష్టపోయారు. ఇప్పుడు నష్టపరాన్ని ఇప్పించాలనేసి ప్రభుత్వం కోరుకున్నామండి. మరి కె గంగవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు. బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. వాటర్ కానీ నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. దానికి ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళడానికి అవి బోట్లు అవి అరేంజ్ చేస్తున్నారండి. ప్రభుత్వం వారు కూడా సహకారం బాగా ఉంది. అప్పర్ నాములంక వరదతో నీట మునిగింది. 4 రోజుల నుంచి బాధితులకి పడవలు, బియ్యం పంపిణీ అన్ని చేశారు. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని జరుగుతున్నాయి సక్రమంగా.